హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఫ్రాన్స్ కర్రీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ కర్రీ కోసం కేజీ రొయ్యలు తీసుకున్నాను. అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి అందులో కొంచెం వాటర్ పోసి ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఒక కళాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసి కొంచెం జీలకర్ర వేసాను. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు వేస్తే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయండి. తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రాన్స్ని అందులో వేసి ఫ్రై చేయాలండి. నూనెలో 10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్, కారం వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కారం వేసాక ఒక 10 నిమిషాలు ఉన్నిస్తే ముక్కకి ఉప్పు, కారం పడతాయండి. తర్వాత చింతపండు రసం పోసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. గ్రేవీ కోసం నేను కొంచెం వాటర్ పోసుకున్నాను. గ్రేవీగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఒక 10 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ కర్రీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. గ్రేవీలా ఉంటే టేస్ట్ బాగుంటుంది, పలసగా ఉంటే అంత టేస్ట్ బాగోదు. ఈ కర్రీ మీకు ఎలా అనిపించిందో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.